రాజకీయం అంటే మన తప్పుని ఎదుటోడి మీదకి రుద్దేసి లేదా మన వైఫల్యాన్ని ఎదురోళ్ళని దొంగల్ని చేసి చూపించేటటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయితే చాలు అనడానికి సాక్ష్యం బుడమేరుది మొన్న ఎప్పుడు గండిపడింది? శనివారం సాయంత్రం గండిపడింది. శనివారం సాయంత్రం 6:30 గంటలకి కొండపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో శాంతి కాలనీ అనుకుంటా అక్కడ మొట్టమొదట గండిపడింది. ఆ తర్వాత అక్కడ ఇంకొక ఏరియాలో 2 చోట్ల గండ్లు పడ్డాయి. ఇంకో పక్కన వెలగలేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తేసారు. ఇవన్నీ కూడా వాటర్ వచ్చినాయి. అక్కడ మొన్న సాయంత్రం అనగా 6:30కి అంటే శనివారం సాయంత్రం 6:30కి గండి పడితే మైకుల్లో పోలీసులకు ఇన్ఫామ్ చేసిన, రెవెన్యూ శాఖకి ఇన్ఫామ్ చేసిన, మైకుల్లో అనౌన్స్ చేసి సింగినగర్ వాళ్ళందరినీ అప్రమత్తంగా ఉండండి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోండి, ప్రిపేర్డ్గా ఉండండి అంటే వాళ్ళందరూ ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి గతంలో అనుభవం ఉంది. ఏది 2009 అట్లాంటి 2014లో అనుకుంటా, ఒకసారి 14లోనూ 15లోనూ ఒకసారి అక్కడికి వచ్చినాయి వరద. అయితే అది ప్రకాష్ నగర్ ఆ ఏరియా వరకు. ఇప్పుడు కొత్తగా ఉడా కాలనీ, కుందావరి కేంద్రిక ఇటుపక్కకి ఎక్కువ రావడం అన్నట్టుంది. గతంలో 2-3 సార్లు వచ్చినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళకైనా సరే అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా అది నేర్పుతారు. ఏముంది గబక్కన ముందు నీళ్ళు అవన్నీ పైకి తీసుకెళ్ళి పెట్టుకోవడం, ఆహారం అవన్నీ. ఇప్పుడు మనకి పోలవరం దగ్గర ఏం చేస్తారు? వరద బిగిన్ అవుతుంది అనగానే తీసుకెళ్ళి కొండలపైకి వెళ్ళిపోయేసి పట్టాలు వేసేసుకుని రెడీలో ఉండిపోతారు. అట్లాంటి సిస్టమే రెడీ అవుతారు అక్కడ. కానీ అది చెప్పలేదు ఎప్పటిదాకా. నిన్న ఉదయం ఆదివారం ఉదయం, ఇప్పటికి 3వ రోజు కదా, ఆదివారం ఉదయం ఇళ్లల్లోకి నీళ్ళు వస్తుంటే అప్పుడు పైన ఏదో గండి పడిందంటే అప్పుడు కూడా ప్రభుత్వం నుంచి హెచ్చరికలు లేవు. దాంతో ఆ నీళ్ళన్నీ వచ్చేసి మునిగిపోయినాయి. దగ్గరగా 3 లక్షల కుటుంబాలు రోడ్డుల మీద ఉన్నారు. ఇళ్లలో బిక్కుమంటూ బతుకుతున్నారు. లేదా తెలిసిన వాళ్ళ దగ్గర కొంతమంది చెట్లకి చేతులు పట్టుకుని నిలబడ్డనటువంటి వాళ్ళు ఉన్నారు. విశేషం ఏంటంటే మీడియా నథింగ్ కవరేజ్, అంతా ఒడ్డును కూర్చుని సూపర్ అద్భుతం అని రాసుకునేటటువంటి వాళ్ళు, లేదా సాక్షి లాంటి వాళ్ళు తిట్లు ఇవి అంతే తప్పించి అసలుది రాయలేదు. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఎవరు గండి కొట్టారు? ఇదివరకు జగన్ గండి కొట్టాడు. ఇప్పుడు ఎవరు గండి కొట్టారు? ఇప్పుడు రేపో ఎల్లుండి ఎవరన్నా కుట్ర ఉందని చెప్పి దీని మీద మళ్ళీ బిగిన్ చేస్తారు. ఎందుకంటే ఆ క్రిమినల్స్ గండ్లు కొడతారని చెప్పి గట్టుపై పెట్రోలింగ్ పెట్టాం, విపత్తులు ఎలా పనిచేయాలో మాకు చెబుతా జగన్. ఇప్పుడు ఇంతకీ ఏ క్రిమినల్ గండి కొట్టాడు? ఈ 2 గండ్లు ఎవడు కొట్టాడు? ఎక్కడ లోపం వచ్చింది? గండి కొట్టింది ఎందుకు పడింది గండి అసలు? అది తేల్చడం మానేసి పోనీ మనం పహారా కాసినప్పుడు కూడా గండి ఎట్టొచ్చినాయి అర్థం కాలేదు. లేదా గండి పడ్డాక అప్పుడు పహారా కాస్తున్నామా? గండి అంటే ఎట్లా వస్తుంది? మనిషి కొట్టేస్తాడా? మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం అంటే ఒక ఫెయిల్యూర్ నుంచి కవర్ చేసుకోవడానికి ఇంత దారుణమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అన్నటువంటిది మనుషులం కూడా ఊహించలేము. కానీ ఇది కూడా గొప్పగానే ఫీల్ అవుతాం. ఏదోరా అందులో ఏదో జరిగిపోయి ఉంటుందిరా అని చెప్పేటటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసేటటువంటిది. అంటే మనకు నచ్చినటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే దాంట్లో ఏదో ఉంటుంది అనుకుంటాం. మనకు నచ్చని వాళ్ళు ఏదైనా మాట్లాడితే నిజం చెప్పినా కూడా నచ్చదు. అది మన దౌర్భాగ్యం. మానసికంగా బలహీనులం కాదు, మానసికంగా మనం బానిసలుగా మారుతున్నటువంటి మనస్తత్వం. వాస్తవం లేకుండా అవాస్తవాలను కూడా అంగీకరించి జీర్ణించుకునేటటువంటి దరిద్రపు మనస్తత్వం పెరిగాక రేపు పొద్దున మరొక మొగలాయులు మన దేశం మీదకి వచ్చి దండయాత్ర చేసిన ఇట్లాంటి రాజకీయం చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.